సుప్రీంకోర్టును ఒప్పిస్తాం, శబరిమల ఆచారాలను కాపాడతామంటోంది ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు. శబరిమలలో మహిళల్ని అనుమతించాలని గతంలోనే సర్వోన్నత న్యాయస్థానం తీర్పునిచ్చింది. ఇప్పుడు దాన్ని మార్చడం సాధ్యమేనా? అధికార కమ్యూనిస్టులు మాత్రం శబరిమల ఒక మూసేసిన కేసని అభిప్రాయపడారు. ఏటా లక్షల మంది సందర్శించే మహాక్షేత్రం శబరిమలై. అయ్యప్ప స్వామి కొలువైన ఈ ఆలయానికి దీక్షపూనిన లక్షలాది భక్తులు వెళుతూ ఉంటారు. ఏడాదికి 5 కోట్ల మంది వరకు కొండలు గుట్టలు దాటుకుంటూ ఈ ఆలయానికి వెళుతూ ఉంటారు. అనాదిగా ఇక్కడ పురుషులకు మాత్రమే అనుమతి ఉండేది. 10 ఏళ్లలోపు ఆడపిల్లలు, 50 దాటిన మహిళలకు అనుమతి ఉంటుంది. అయితే 2018లో మహిళలందరికీ అనుమతి ఇవ్వాలంటూ సుప్రీంకోర్టు ఆదేశించింది. కేరళలోని ప్రసిద్ధ శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలో మహిళలను అనుమతించాలనే తన వైఖరి నుంచి ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు వెనక్కి తగ్గుతోంది. శబరిమల ఆధారాలను పరిరక్షిస్తామని, ఈ విషయంపై సుప్రీంకోర్టును ఒప్పించడానికి ప్రయత్నిస్తామని టీడీపీ వెల్లడించింది. మహిళల ప్రవేశానికి సంబంధించిన పిటిషన్లో న్యాయ నిపుణులతో సంప్రదించిన తర్వాత కొత్త అఫిడవిట్ను అత్యున్నత న్యాయస్థానంలో సమర్పించాలని బోర్డు యోచిస్తోంది. సెప్టెంబర్ 20న పంబా నది ఒడ్డున గ్లోబల్ అయ్యప్ప సమావేశం భారీ ఎత్తున నిర్వహిస్తామని కేరళ దేవాదాయ శాఖ ప్రకటించింది. అయ్యప్ప ఆచారాలను పరిరక్షిస్తామని దేవస్థానం హామీ ఇస్తే దానికి సహకరిస్తామని ఆధ్యాత్మిక సంస్థలు ప్రకటించాయి. మరోవైపు ఎన్నికలు సమీపిస్తున్నందున ప్రభుత్వం మాత్రం ఆచితూచి స్పందిస్తోంది. గ్లోబల్ అయ్యప్ప సమావేశం భారీ ఎత్తున నిర్వహిస్తామని, దీన్ని కేరళ సీఎం పినరయ్ విజయన్ ప్రారంభిస్తారని కేరళ ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో ప్రజాప్రతినిధులు, ప్రత్యేక ఆహ్వానితులకు మాత్రమే ప్రవేశం ఉంటుంది. కేరళ నుంచి 800 మంది, తమిళనాడు నుంచి 500, కర్ణాటక నుంచి 250, తెలుగు రాష్ట్రాల నుంచి 250, అలాగే ఇతర రాష్ట్రాల నుంచి 200, విదేశాల నుంచి 500 మంది రానున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అయ్యప్ప భక్తుల ఆలోచనలను స్వీకరించడం, ప్రభుత్వం ఆమోదించిన మాస్టర్ ప్లాన్ ను వారికి అందించడం, వారి సూచనలు స్వీకరించడం ఈ సమావేశ ప్రాథమిక లక్ష్యాలు. శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశంపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేసి అది రాజ్యాంగ విరుద్ధమని సుప్రీం తీర్పునిచ్చింది. అయితే సుప్రీం తీర్పును వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా నిరసనలు జరిగాయి. అయితే సుప్రీం ఓకే చెప్పినా ఇప్పటికీ యువతలెవరూ శబరిమల వెళ్లటం లేదు. ట్రావెన్కోర్ ట్రస్ట్ బోర్డు సైతం మహిళల ప్రవేశాన్ని వ్యతిరేకిస్తోంది. శతాబ్దాలుగా వస్తున్న ఆచారాలను గౌరవించాలంటోంది. గతంలో ఇచ్చిన తీర్పు రాజ్యాంగ పరిధిలో ఇచ్చిన తీర్పుగా మనం పరిగణించాలి. ఏదైనా, ఏ మత సంస్థ అయినా, రాజ్యాంగ సంస్థ అయినా, ప్రభుత్వాలైనా, లేదంటే ప్రజలైనా, ప్రజా సంఘాలైనా కానీ రాజ్యాంగానికి లోబడి మాత్రమే నిర్ణయాలు ఉండాలనేది సుప్రీంకోర్టు యొక్క ప్రధాన లక్ష్యం, రాజ్యాంగం యొక్క ప్రధాన లక్ష్యం. కాబట్టి ఇప్పుడు వేసిన ఎఫిడవిట్ అంతా సుప్రీంకోర్టు పరిగణలోకి తీసుకొని గతం 2018లో ఇచ్చిన తీర్పుని మళ్ళా పునర్విచారణ జరిపి తన నిర్ణయాన్ని మార్చుకుంటుందనేటువంటి నమ్మకం చాలా తక్కువగా ఉంటుంది. శబరిమలై దేవాలయం సముద్ర మట్టానికి 4134 అడుగుల ఎత్తులో దట్టమైన అడవుల మధ్యలో ఉంది. ఆలయం చుట్టూ పెరియార్ టైగర్ రిజర్వ్ ఉంది. ఏడాది పొడవునా కాకుండా కొన్ని రోజులు మాత్రమే ఆలయాన్ని తెరుస్తారు. కఠినమైన ఆచార పద్ధతులను పాటిస్తారు. అత్యంత పవిత్రమైన అయ్యప్ప దీక్ష చేసి శబరిమలై వెళుతూ ఉంటారు భక్తులు. జ్యోతి స్వరూపునిగా అయ్యప్ప స్వామి ప్రతి ఏటా మకర సంక్రాంతి రోజున దర్శనమిస్తారు. ఈ జ్యోతిని దర్శించేందుకు లక్షల మంది కొండపైకి వెళతారు. అలాంటి ఆలయంలోకి తమకు అనుమతించాలని మహిళా ఉద్యమకారులు డిమాండ్ చేస్తుంటే కుదరదని వాదించేందుకు ట్రావెన్కోర్ ట్రస్ట్ బోర్డు సిద్ధమవుతోంది. సుప్రీం ఎటువైపు తీర్పు ఇచ్చినా అవతలి గ్రూప్ మళ్లీ ఆందోళనలు చేపట్టే అవకాశం లేకపోలేదు.